తెలంగాణకి ఈరోజు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. కొన్ని ప్రాంతాలకు అంటే ఎల్లో అలర్ట్ అంటే బీ ప్రిపేర్డ్గా మనం సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది అని లెక్క. ఇక్కడి నుంచి నెక్స్ట్ 25, 26 తేదీలు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. 25కు సంబంధించి మీరు చూస్తే కొద్దిసేపటి క్రితం మనం చెప్పుకున్నట్టుగా తెలంగాణ మీద ఇంపాక్ట్ ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాయలసీమలోని కొన్ని ప్రాంతాల మినహా మనకి 2 తెలుగు రాష్ట్రాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఇక్కడి నుంచి 26 తారీఖున కూడా 2 తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన జారీ చేసింది భారత వాతావరణ శాఖ. రిమెంబర్, ఈ అలర్ట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ వాతావరణ పరిస్థితులు బట్టి తగ్గచ్చు పెరగచ్చు. ఈ రెండింటికి సంబంధించి కూడా మాట్లాడుకుంటున్న సందర్భం. సో ఈ క్రమంలో దీంతో పాటు మీరు చూస్తే కనుక 27, 29, 27, 28 తేదీలకు సంబంధించి కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఇది ఓవరాల్గా ఇచ్చింది. మరి ఏ ప్రాంతాల్లో ఎలా ఉండబోతోంది, ఏ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది ఇండివిజువల్గా చూసే ప్రయత్నం చేద్దాం. ముందు భారత వాతావరణ శాఖ ఇటు ఆంధ్రప్రదేశ్కి, అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి అలర్ట్స్ ఇచ్చింది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి, శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే ఒకసారి నేను అటు వెళ్ళే ప్రయత్నం చేస్తాను, సో దట్ ఇంకా రిపోర్ట్ మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను. శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే పార్వతీపురమణ్యం, విజయనగరం, వీటన్నిటి కూడా మీరు చూస్తే 24 నుంచి 25 ఈ రోజు నార్మల్గా ఉండే అవకాశం ఉంది. కానీ రేపటి నుంచి హెవీ రైన్ఫాల్ లైక్లీ ఎట్ ఐసోలేటెడ్ ప్లేసెస్, కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో. ఇదిగోండి, కాస్త జూమ్ చేస్తాను సో దట్ ఇంకా క్లియర్గా ఉంటుంది. ఇదిగో హెవీ రైన్ఫాల్ అంటే భారీ వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంటుందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. శ్రీకాకుళంకి సంబంధించిలా ఉంటే పార్వతీపురమణ్యం, అలాగే విజయనగరానికి కూడా హెవీ రైన్ఫాల్ ఉంటుంది. నేను ఒకసారి దాదాపుగా ఎల్లో అలర్ట్ అయితే ఇచ్చింది, బట్ ఎక్కడెక్కడ భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు శ్రీకాకుళానికి 25, 26 అంటే 25 నుంచి 27 ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు. సపోజ్ ఇది మొత్తం 3 రోజులు అనుకుందాం. 25 నుంచి 27 ఉదయం వరకు కూడా, 25 ఉదయం నుంచి అంటే 2 రోజులు అనుకోవాలి. ఇక్కడ ఈ 2 రోజులు భారీ వర్ష సూచన జారీ చేసింది భారత వాతావరణ శాఖ. దాంతోపాటు పార్వతీపురమణ్యానికి 20 అంటే రేపు కాదు ఎల్లుండి అంటే 26వ తారీఖున భారీ వర్ష సూచన జారీ చేస్తుంది. విజయనగరానికి కూడా 25, 26 తారీఖులు, అలాగే విశాఖపట్నానికి నార్మల్గా ఉంటుంది, భారీ వర్షం ఉండకపోవచ్చు కానీ ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది.